అధ్యక్ష, మంత్రి గారు చెప్తూ ఈరోజు మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి అని చెప్పారు అధ్యక్ష. అంగన్వాడీ కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే దానికి లేదండి అని సమాధానం చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా మంత్రి గారి సమాధానం విని చాలా నిరాశ చెందింటారని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం అధ్యక్ష, వాళ్ళకి ఆర్థిక కష్టాలు లేకుంటే ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు ఎందుకు ఈరోజు ధర్నాలు చేస్తారు, నిరసనలు తెలియజేస్తారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఏదైతే ఈ సమావేశాలలోన వీళ్ళు వాళ్ళ గౌరవ వేతనం పెంచుతారని ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత వాళ్ళకు గౌరవ వేతనం పెంచుతామని ఒక క్లారిటీ వాళ్ళకి ఇవ్వలేదు అధ్యక్ష. అదే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఏదైతే ఈ అంగన్వాడీస్ వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ కోసం నిరసనలు తెలియజేశారో అప్పట్లో అన్ని చర్చలు కూడా జరిపి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ మీ డిమాండ్స్ నెరవేరుస్తామని ఒక అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ సమయంలో ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అక్కడ ధర్నాలు ఆ ప్రభుత్వంలో జరుగుతున్నాయో గత ప్రభుత్వంలో, అప్పుడు వీళ్ళు అక్కడ టెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అనేకమైన హామీలు ఇచ్చారు అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు గౌరవ వేతనం పెంచుతాము, మీ డిమాండ్స్ ఏవి ఉంటాయి ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు వాళ్ళు అడిగేది గొంతెమ్మ కోరికలేం కాదు అధ్యక్ష. ఏవైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళు పెంచుతామన్నారో వాటినే వాళ్ళు ఈరోజు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు వాళ్ళు ఏవైతే గత 4 రోజుల నుంచి మహాధర్నా చేపట్టడం జరిగింది అధ్యక్ష. వాళ్ళ డిమాండ్స్ను, వాళ్ళ రైట్స్ను వాళ్ళు అడిగేటప్పుడు ఎందుకు అధ్యక్ష ఈ ప్రభుత్వానికి ఇంత కోపమో నేను అడుగుతున్నాను అధ్యక్ష. మహిళలను కూడా చూడకుండా అధ్యక్ష దారుణంగా వాళ్ళను అరెస్ట్ చేయడం అధ్యక్ష. అది కూడా అధ్యక్ష టెంట్లను కొలాప్స్ చేస్తూ, కరెంటు కట్ చేస్తూ, వాష్రూమ్స్ వస్తున్నా కూడా వాళ్ళు వెళ్లకుండా వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని అరెస్టులు చేయడం మేము అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. ఏదైతే ఈ ప్రభుత్వం వాళ్ళకు హామీలు ఇచ్చిందో వాళ్ళకు తప్పకుండా నెరవేర్చాలని కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారికి ఒక క్వశ్చన్ అధ్యక్ష. ఏదైతే ఈరోజు గత ప్రభుత్వంలో చర్చలు జరిగిన తర్వాత ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష, ఆ అగ్రిమెంట్ను కొనసాగిస్తారా లేదా? అదేవిధంగా వాళ్ళ గౌరవ వేతనం 26,000 వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. 26,000 గౌరవ వేతనాన్ని పెంచుతారా? ఈ గౌరవ వేతనాన్ని అంతే ఇస్తారా? ఇంకా ఏమన్నా చేస్తారని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. మంత్రి గారు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, చాలా ప్రశ్నలు అడిగారు గౌరవ కల్పలత గారు. అధ్యక్ష, నేను సమాధానం చెప్తానండి. ఆవిడ ఎన్ని అడిగారో అన్నిటికీ సమాధానం చెప్తాను. మధ్యలో మీ ప్రాంప్టింగ్ ఎందుకు చెప్పండి. ఈరోజు మహాధర్నా 4 రోజుల నుంచి చేశారు, వాళ్ళకి మీరు పట్టించుకోలేదు అన్నారు అధ్యక్ష. 45 రోజులు ధర్నా చేసినప్పుడు పట్టించుకోని మనుషులు ఈరోజు 4 రోజుల ధర్నా గురించి మాట్లాడకూడదు అధ్యక్ష. అధ్యక్ష, గొంతెమ్మ కోరికలు అన్నారు కదా అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు ఈ కోరికల కోసమే ఈ 10 కోరికలు పెట్టుకొని 45 రోజులు క్రిస్మస్ లేకుండా, న్యూ ఇయర్ లేకుండా, సంక్రాంతి పండుగ లేకుండా రోడ్డు మీద కూర్చొని ఉంటే కనీసం పలకరించినటువంటి ఈ నాయకులు ఈరోజు ఆ మాట మాట్లాడకూడదు అధ్యక్ష. అధ్యక్ష, 10 కోరికలు కూడా వాళ్ళు అధ్యక్ష మీ వైపు చూసి మాట్లాడమంటారా, వాళ్ళ వైపు చూసి మాట్లాడమంటారా? నాకు చెప్తే క్లారిటీ, నేను అలాగే మాట్లాడతాను. మరి వెనక నుండి ప్రాంప్టింగ్ అయితే ఇప్పుడు ఆ ఇంటి వైపు చూసి మాట్లాడాలేమో నాకు తెలియదు కదా. ఓకే, ఈరోజు అధ్యక్ష గొంతెమ్మ కోరికలు అన్నారు అధ్యక్ష. గౌరవ సభ్యులు గొంతెమ్మ కోరిక అన్నారు. ఈ గొంతెమ్మ కోరికలను ఏవైతే వీళ్ళు అనుకున్నారో ఆ రోజు 10 కోరికలతో వాళ్ళొక కాగితం ఇచ్చారు అధ్యక్ష, డిమాండ్స్ ఇచ్చారు అధ్యక్ష. అవి మేమేదో అగ్రిమెంట్ చేసామన్నారు. ఆ అగ్రిమెంట్ ఏమిటంటే ఇవ్వండి, ఏమి అగ్రిమెంట్ చేశారో మాకు ఒకసారి చూపించండి. హామీలు ఏమి ఇచ్చారో అవి చూపించండి. వాళ్ళు 40 రోజులు బయట ఉంటే కనీసం పలకరించలేదు. కనీసం మేమైతే మొన్న వాళ్ళు ధర్నా చేసిన రోజు జుట్టు పట్టుకొని లాగలేదు అధ్యక్ష, జుట్టు పట్టుకొని ఏడ్చలేదు అధ్యక్ష. మా బట్టలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, మమ్మల్ని వదిలేయని బ్రతిమాలన మీరు చేసినటువంటి దుశ్చర్యలు ఈ రోజుకి కూడా వాళ్ళకు గుర్తున్నాయి. నిన్న వాళ్ళు
ధర్నా చేసిన రోజు కనీసం వాళ్ళకి మొత్తం పోలీసులందరూ కూడా పహారా ఉంచి వాళ్ళని క్షేమంగా ఉంచి వాళ్ళని ఇంటికి పంపించాం అధ్యక్ష. అరెస్ట్ చేయలేదు అధ్యక్ష. మీరు 40 రోజులు వాళ్ళని ఎండలనక వాననక ఉంచారు అధ్యక్ష. కాబట్టే ఈ రోజు వాళ్ళందరూ మా మీద నమ్మకం ఉంచి 10 కోరికలు కోరితే 9 కోరికలు నెరవేర్చామని గర్వంగా చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, జీతం గురించి చెప్పారు అధ్యక్ష గౌరవ సభ్యులు. జీతం పెంచింది గత 3 సార్లు పెంచింది చంద్రబాబు నాయుడు గారే అధ్యక్ష. మళ్ళీ వాళ్ళకి పెంచాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే పెంచుతారు అధ్యక్ష. దాన్ని పరిశీలనలో ఉంది అని చెప్పే, నేను లేదు అని చెప్పలేదు. గౌరవ సభ్యులు విన్నారో లేదో నాకు తెలియదు అధ్యక్ష. అలాగే గౌరవ వేతనం ప్రతి నెల 1వ తేదీన వాళ్ళకి ఇస్తున్నాం అధ్యక్ష. వాళ్ళని అలాగ లాగలేదు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళకి సెలవులు కూడా, ఎందుకంటే 180 రోజులు వేతనాలతో కూడినటువంటి ప్రసూతి సెలవులు ఇస్తూ 20 రోజులు వార్షిక సెలవులు ఇస్తూ ప్రతి సంవత్సరం 15 రోజులు వాళ్ళకి సెలవులు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష మే నెలలో. అలాగే అవార్డులు కూడా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వటం, అలాగే సేవలకు గుర్తింపుగా జాతీయ అలాగే రాష్ట్ర స్థాయిలో అవార్డులు ఇస్తున్నాం. 50,000 రూపాయల అవార్డు అధ్యక్ష. ముఖ్యంగా వాళ్ళు ఇచ్చినటువంటి చాలా కోరికలు 10 డిమాండ్స్, ఎందుకంటే గౌరవ సభ్యులు అడిగారు 10 డిమాండ్స్ కూడా చెప్తాను అధ్యక్ష. వాళ్ళకి కావలసిన లాస్ట్ టైం 4G ఫోన్స్ అని వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చిన 2 రోజుల్లో వాళ్ళు పని చేయకపోతే తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వాలకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు అధ్యక్ష. ఈరోజు 5G ఫోన్స్ ఇచ్చాం అధ్యక్ష. 1,30,000 ఫోన్లు ఇస్తే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాడుకుంటున్నారు అధ్యక్ష. 5G ఫోన్స్ 75 కోట్లతో ఈరోజు ఇస్తే అందరూ చక్కగా వాడుకోవడం జరుగుతుంది. అలాగే చనిపోయిన తర్వాత మట్టి ఖర్చుల కోసం 15,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. గ్రాడ్యుటీ వాళ్ళ కళ అధ్యక్ష. అది ఆ గ్రాడ్యుటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పెడితే గ్రాడ్యుటీ కూడా శాంక్షన్ చేశాం అధ్యక్ష. ఈ సంవత్సరం 600 మంది ఖచ్చితంగా రిటైర్మెంట్లో ఉన్నారు అధ్యక్ష. 1,25,000 మందిలో 600 మంది ఈ సంవత్సరం రిటైర్ అవుతారు. వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేటీతో గౌరవంగా పంపిస్తామని చెప్తున్నాను అధ్యక్ష. అలాగే ఇన్సూరెన్స్, వాళ్ళకు ప్రమాదం జరిగితే ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అది ఇంతవరకు 3 కోట్లు చెల్లించడం కూడా జరిగింది అధ్యక్ష. వాళ్ళకి గ్యాస్ స్టవ్లతో ఇబ్బంది అవుతుంది అని అంటే వాళ్ళకి కరెంట్ స్టవ్లు కూడా ఇచ్చాము అధ్యక్ష. అవి 141 కోట్లతో మొత్తం అన్ని సెంటర్స్కి 55,740 సెంటర్లు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రతి సంవత్సరం 2 యూనిఫామ్స్ వాళ్ళకి 10 కోట్లతో అవి కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే ఈ 15 యాప్లు ఉన్నాయి అధ్యక్ష అంగన్వాడీస్కి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ 15 యాప్లని ఒక యాప్గా చేసి వాళ్ళకి ఈ సంవత్సరంలోనే 2 సార్లు ట్రైనింగ్ ఇచ్చి ఒకే యాప్ను వాడుకుంటూ ఫేషియల్ రికగ్నిషన్ కూడా పెట్టి, ఎందుకంటే చాలామంది అంగన్వాడీ వాళ్ళు కరెక్ట్ టైంకి వెళ్ళట్లేదు, ఫుడ్ ఇవ్వట్లేదు అని గత టైంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. అందుకనే అలాంటి ఇబ్బందులు ఎక్కడో లక్షలో ఒకరు చేసినా అది ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఫేషియల్ యాప్ పెట్టాం. అందరికీ సక్రమమైన సమయంలో ఫుడ్ అందుతుంది అధ్యక్ష. అందరూ కరెక్ట్ టైంకి ఆ అంగన్వాడీ సెంటర్స్ తీస్తున్నారు. అంగన్వాడీ పిల్లలందరినీ కూడా కన్న తల్లిలో వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళను కూడా ప్రభుత్వం భద్రతతో బాధ్యతతో చూసుకుంటుంది అధ్యక్ష. ఈరోజు ఎందుకంటే గౌరవ సభ్యులు చెప్పారు, ఎందుకంటే ఆవిడ కూడా కొంచెం అనుమానంగానే చెప్పారులేండి పాపం, ధాటిగా చెప్పలేకపోయారు. ఎందుకంటే చేసిన తప్పులు మనం డైరెక్ట్గా కరెక్ట్గా చెప్పలేం. ఎందుకంటే అంగన్వాడీస్లో ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు చెప్పాను. లాస్ట్ టైం అరెస్టులు అంటే ఎంత దారుణంగా ఉన్నాయో మీరు చూశారు అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడ ఒక టాయిలెట్ లేదు, ఒక వాటర్ ఇవ్వలేదు, ఏమీ లేదు. ఈరోజు అన్ని సెంటర్స్కి టాయిలెట్స్ ఇస్తున్నాం, అన్ని సెంటర్స్కి వాటర్ ఇస్తున్నాం. అన్ని సెంటర్స్లో కూడా విద్యార్థులకి ముస్తాబ్ అనే కార్యక్రమంలో వాళ్ళు క్షేమంగా ఉండాలి, చక్కగా తయారై రావాలని కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. వాళ్ళంతా నీట్గా ఉంచుతున్నాం అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్లకి లాస్ట్ టైం 40 రోజులు వాళ్ళు ధర్నా చేసేటప్పుడు అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టి సచివాలయం సిబ్బందిని దూర్చి వాళ్ళని పక్కన నెట్టి వీళ్ళు చెప్పించారు అధ్యక్ష. వీళ్ళు మళ్ళీ అంగన్వాడీ వాళ్ళ గురించి పాపం అని మాట్లాడడం తప్పు అధ్యక్ష. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒకటే అంటే బాగోదు అధ్యక్ష. ఎందుకంటే నువ్వున్నప్పుడు గుమ్మడికాయ, నేనున్నప్పుడే గుమ్మడికాయ, నువ్వున్నప్పుడు గుమ్మడికాయ, నేనున్నప్పుడు అది ఆవగింజ అంటే ఎలాగవద్దు అధ్యక్ష, ఎప్పుడు ఒకటే ఉంటుంది. అలాగే అంగన్వాడీ సెంటర్స్లో కూడా
అంగన్వాడీ సెంటర్స్లో ధర్నా చేస్తున్న ఆడవాళ్ళని జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి అరెస్టు చేసి కేసులు పెట్టారు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మేము ఎవరిని అరెస్ట్ చేయలేదు, కేసులు పెట్టలేదు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు అడిగినటువంటి కోర్కెల్లో 10 కోర్కెల్లో 9 కోర్కెలు తీర్చడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత కూడా వాళ్ళని క్షేమంగా అంగన్వాడీ సెంటర్స్ని కూడా క్షేమంగా చూసుకొని అంగన్వాడీ ఉద్యోగస్తులను కూడా భద్రతా భరోసా ఇస్తామని తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. Short notice questions. Question number 240.